కార్తీక మాసం సందర్భంగా కమ్మ జన వన సమారాధన కార్యక్రమం నర్సరావుపేట రావిపాడు రోడ్డులోని కమ్మ బాలుర హాస్టల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. వన సమారాధనకు నర్సరావుపేట పట్టణం చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో సంఘీయులు పాల్గొన్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, జర్నలిస్టు కంఠనేని రవిశంకర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, ప్రముఖులు లాం వెంకటేశ్వరరావు, రావిల సత్యనారాయణ, నల్లబోతు వెంకటరావు, నాగోతు సౌరయ్య, వేములపల్లి వెంకట నర్సయ్య, డాక్టర్ కడియాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మేము అధికారంలో ఉన్నాం. కంగ్రాచులేషన్స్. నేను హోమ్ మినిస్టర్. గ్లాడ్ టు మీట్ యూ. మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా జీవో గాడ్స్ ఆర్డర్. అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు. ముప్పై 32 ఏళ్ల క్రితం ఇక్కడ కమ్మ సంఘం ఏర్పడటం, ఆనాటి పెద్దలందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళందరికీ కూడా ఫ్రీగా అకామిడేషన్ ఇచ్చి భోజనాలు కూడా ఉచితంగా పెట్టి ఆ పిల్లలని, మన రైతుల పిల్లలందరినీ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడ ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే ఇవాళ కూడా మన పిల్లలకి ఏదన్నా చేయాలి, వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ అయిన తర్వాత ఉద్యోగాలు సాధించటం కోసం వాళ్ళకి ఏదన్నా ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇవ్వాలని చెప్పేసి మన కమిటీ వాళ్ళంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగనే మన పిల్లలు ఎవరెవరైతే వేరే దేశాల్లో ఉన్నారో, బాగా ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారో, వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన పేద విద్యార్థులకి, మన కమ్మ సోదరులకి సోదరీమణులకి ఏదో ఒక రకంగా ఆర్థికంగా వాళ్ళకి ఆ కోచింగ్కి అయినటువంటి ఖర్చులను కనుక ఎంతో కొంత షేర్ చేసుకోగలిగితే మన పిల్లలంతా కూడా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. సో మనందరం కూడా ఈరోజు కమ్యూనిటీ పరంగా ఒకసారి మనం ఆలోచిస్తే 100 సంవత్సరాల క్రితమే ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడికి వెళ్ళి 10 మందికి నాలుగులాగా ఉపయోగపడగలిగే కమ్యూనిటీగా కమ్మ కమ్యూనిటీ ఈరోజు సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఎంతోమంది డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లేదా సినీ పరిశ్రమలో ఉన్నవాళ్ళు కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కమ్యూనిటీ ప్రాబల్యం కూడా బాగా విస్తరించింది ప్రపంచవ్యాప్తంగా కూడా. గత రాజకీయాలు మనం చూసాం, కానీ 1924 మధ్య మనం చూస్తే ఒక కమ్యూనిటీని లేకుండా చేయాలని చూసిన కొంతమంది వ్యక్తులు, ఇది ఒక బలమైన వేళ్లతోని బలంగా పునాది వేసుకున్న కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీని కొంతమందిని పేగాలని చూశారు, కానీ వాళ్ళ వేళ్ళు వాళ్ళు పీక్కొని ఇంటికి వెళ్ళగలిగే పరిస్థితికి వచ్చారు రాజకీయాల్లో.